జై హో పత్రిజీ. పుణ్యం వస్తుందని నదుల్లో మునగడం, ఉపవాసాలు చేయడం, ప్రదక్షిణలు చేయడం, పూజలు చేయడం చేస్తున్నాం. మరి దాన ధర్మాలు లేదే వీటి వల్ల పుణ్యం రాదు అని చెప్తున్నారు. ఇవన్నీ మన హృదయాన్ని ఎప్పుడైతే పరిశుద్ధం చేసుకోవడానికి సాధకులు మాత్రమే అని గ్రహించాలి. నదుల్లో స్నానం చేసి పాపంపై పుణ్యం వస్తుందనుకుంటే మరి చేపలు ఎప్పుడు నదుల్లోనే ఉంటాయి. మరి ఎప్పుడు పుణ్యాత్ములే కదా, మరి అందరూ పట్టుకొని వాటిని కోసుకుంటున్నారు. ఉపవాసాలు ఉండటం వల్ల పుణ్యం వస్తుందనుకుంటే మరి నిత్యం ఆకలితో ఉండే దరిద్రుడు భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. మరి వాళ్ళు పుణ్యాత్ములేనా? మరి ఈరోజు అత్యాస సోమరితనం వలన మరి మనం భ్రమకు లోనవుతూ ఉన్నాం.